హైవ్యూర్స్ అల్లు అర్జున్కి షాక్ తప్పదంటే ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అదే షాకు. ఇంకా షాక్ తప్పదంటే భారీ షాక్ రెడీగా ఉంది. ఎందుకంటే ఆయనని నాకున్న అప్డేట్ ప్రకారం ఉస్మానియా ఆసుపత్రికి మెడికల్ టెస్ట్ కోసం తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అతనికి అక్యూజ్డ్. మెడికల్ టెస్టులు చేసిన తర్వాత ఆయన నాంపల్లి కోర్టులో ప్రవేశపెడతారు. నాంపల్లి కోర్టు ఈయనకు బెయిల్ ఇచ్చిద్దా లేదు రిమాండ్ విధించిద్దా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ రిమాండ్ కనుక విధిస్తే వెనకాల అటాక్ చేసిన వీడియో ఉంది కదా, వాళ్ళ ఆవిడని ఓదారుస్తూ ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ ఉన్నాడు. ఇక రిమాండ్ కనుక విధిస్తే మరలా కాఫీ అంటే రేపు జైల్లోనే తాగాలి. సో నాకున్న అప్డేట్ ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు అండ్ ఆయన మీద నమోదైన కేసులు సెక్షన్ 105 BNS కింద అండ్ 118 కింద అన్నప్పుడు నాన్ బెయిలబుల్ కేసు. అది నాన్ బెయిలబుల్ కాబట్టి మరి బెయిల్ ఎట్టిస్తారు? స్టేషన్ బెయిల్ అయితే ఇంపాసిబుల్. సో కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ఇక జడ్జి మీద డిపెండ్ అయి ఉంటుంది. వెనకాల వీడియో అటాచ్ చేస్తాను చూడండి. వన్స్ రిమాండ్ కనుక విధించారంటే ఇక జైల్లోనే. ఆ తర్వాత మొన్న ఎవరు కస్తూరి కానీ చెన్నైలో జైలుకు తీసుకెళ్ళినారా, రిమాండ్ విధించినారా. ఆ తర్వాత వాళ్ళ బిడ్డలకు బాగోదు అన్నట్టు, ఆటిజంతో ఇబ్బంది పడుతున్నట్టు, ఆటిజమేనా అది క్షమించాలి, పిల్లలకు ఉండేది కదా సమ్ మెంటల్ ఇష్యూస్ రిలేటెడ్ ఆర్ వాళ్ళు యాక్టివ్గా ఉండలేరనమాట. అంటే ఓవర్ యాక్టివ్ కూడా ఉంటారు సమ్ టైమ్స్. పిల్లలకి ఏదో పాపం ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ వాళ్ళ పిల్లలకి. నేను ఒక్క మదర్ని, సో పిల్లల్ని నేను చూసుకోవాలి అంటే సరే అని చెప్పేసి మనం పంపించున్నారు. అలా అల్లు అర్జున్ సంబంధించి ఏదైనా ఉన్నాయి అంటే అన్ని బాగానే ఉన్నాయి. సో మధ్యలో బెయిల్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. విచారణ అంతా అయిపోయాక ఆయన బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. వెనకాల వీడియో అటాచ్ చేస్తాం చూడండి. చిక్కడపల్లి పొజిషన్ ఎలా తీసుకెళ్ళి ఉన్నారు, ఇంటి దగ్గర ఎలా ఉంది, ఆ తర్వాత పొజిషన్ ఏంటి, రైట్ మొత్తం కూడా పెడుతున్నా. మరలా చెప్తున్నా, స్టార్టింగ్ వీడియో ఇచ్చినా మధ్యలో ఇచ్చిన ఇప్పుడు ఇచ్చినా సరే నాకు నిజంగా చెప్తున్నా, ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వ్యవహరిస్తున్న విధానం అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేస్తున్నా. మీరేంటంటే డ్రెస్ మార్చుకుంటా అన్నా సరే బెడ్రూమ్ దాకా వస్తా అంటున్నారని అని అంటున్నా. ఓవరాల్గా పోలీసులు తమ డ్యూటీ తాము చేస్తున్నారు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయింది, ఆ మనిషి కుటుంబానికి వీళ్ళు 20 లక్షల సాయం ప్రకటించిన, పిల్లోడిని మేము బతికిస్తాము, డబ్బు ఎంత ఖర్చు మేము పెడతామని అన్నా, ఆ కుటుంబాన్ని మేము అండగా ఉంటానన్నా. జరిగింది ఘోరమైన తప్పు. అటువంటి తప్పుదానికి కోర్టులో జడ్జిలే చెప్పాలి, మీరు పదండి అని చెప్పి తీసుకెళ్ళారు. చూసారా, ఆ విషయంలో మెచ్చుకోవాలి. బాగుండదు అన్న మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ పాట కూడా సార్ 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 సార్